శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అంటే ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి నెల 2024 కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది ఆంగ్ల సంవత్సర ఆరంభం. ముందుగా కన్యా రాశి వారికి ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ముందస్తుగా మీ కోరికలు, మీ సంకల్పాలు, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పకుండా సిద్ధించాలి అని కోరుకుంటాను. ఇక కన్యారాశి అంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిస్తే కన్యారాశి. కన్యారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 5. ఆది, బుధ, గురు, శనివారాలు కన్యారాశి వారికి ఆనందదాయకమైనటువంటి రోజులు అని చెప్పవచ్చు. మరి కన్యారాశి వారికి గ్రహ సంచార విషయానికి వచ్చినట్లయితే కన్యారాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉండబోతోంది అంటే అష్టమ స్థానంలో బృహస్పతి సంచారం కొంత ఇబ్బందిగా ఉంటుంది. పనులు వాయిదా పట్టడం కావచ్చు, చికాకు కలిగించే సంఘటనలు అప్పుడప్పుడు తారసపడతాయి. 6వ స్థానంలో శనైశ్చరుడు, చాలా ఆత్మవిశ్వాసం పెరగవచ్చు. 7వ స్థానంలో రాహువు, వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. 1వ స్థానంలో కేతువు, ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితి, వివాదాల పరంగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇవి ప్రధానమైనటువంటి గ్రహాలు. ఇక ఈ గ్రహాలే కాకుండా శుక్రుడు, శని కొంత శుభంగా ఉన్నారు. రాహుకేతువులు అర్ధశుభులుగా ఉన్నారు. జనవరి నెల 14వ తేదీ నుంచి రవి కూడా అర్ధశుభుడు. కన్యారాశి వారికి ఒకటి నేను చెప్పగలను ఏమిటి అంటే ఫ్యూచర్ ప్లాన్స్, భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రణాళికలకు అనువైనటువంటి కాలము. మీ సమర్థతకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. వైద్యులకు, లాయర్లకు పదోన్నతి, గౌరవాలు కలుగుతాయి. ఈ కన్యారాశి వారికి జనవరి నెల మొదటి వారంలో పాత బకాయిలైతే వసూలు అవుతాయి. శాస్త్రవేత్తలకు ప్రోత్సాహము, గుర్తింపు లభిస్తాయి. అధికారులను, ప్రముఖులను సంప్రదిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం అనేటువంటిది కలుస్తుంది. కోర్టు వ్యవహారముల యందు మీకు విజయ ప్రాప్తి అనేటువంటిది కూడా కలిగే ఆస్కారం ఉంది. జనవరి నెల 8వ తేదీ పర్యంతం అనుకున్న మేరకు డబ్బు అనేటువంటిది మీకు అందుతుంది. ముఖ్యమైనటువంటి పనుల్లో కూడా విజయం సాధిస్తారు. స్థిరాస్తి సంబంధమైనటువంటి వివాదాలు కూడా పరిష్కారానికి చేరుకుంటాయి. కొత్తగా ఉద్యోగం కోరుకోవాలి అనుకునేటువంటి నిరుద్యోగులైనటువంటి వారికి విద్యాపరంగా, ఉద్యోగపరంగా విద్యార్థులకు, నిరుద్యోగులకు అవకాశాలు అనేటువంటివి కూడా మెరుగవుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి మార్పులైతే తథ్యం. పారిశ్రామిక వర్గాలకు కొత్త కొత్త వ్యాపార ఆరంభం అనేటువంటిది బాగుంటుంది. ముఖ్యంగా కన్యారాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా 2 రకాలుగా కూడా కొంత అనుకూలతనైతే ఈ నెల కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులు జనవరి నెలలో 3వ వారంలో కొంత ఏకాగ్రత తగ్గకుండగా జాగ్రత్త పడండి. ఆరోగ్యం మీద కూడా చాలా శ్రద్ధ పెట్టుకోండి. సంపాదించాలి అనేటువంటి తాపత్రయంతో ఆరోగ్యాన్ని మాత్రం పాడు చేసుకోకండి. అలాగే జనవరి నెలలో కొంత వివాదాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల అదనపు పనిభారం మీకు చికాకు కలిగించవచ్చు.
మరీ ఎక్కువ ఇబ్బందులు ఉండవు, కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చూడకండి. కొంత మీ బుద్ధిబలంతో, నైపుణ్యంతో ఆటంకాలన్నింటినీ కూడా అధిగమిస్తారు. నిబద్ధతతో వ్యవహరించి ప్రశంసలైతే తప్పకుండా పొందుతారు. ఆదాయం ఎంత ఉంటుందో దానికి తగినంత వ్యయం కూడా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ వాతావరణం అయితే కొంత బాగానే ఉంటుంది. అలాగే తోటివారి యొక్క సలహాలు, సూచనలు క్లిష్టమైనటువంటి సమయాల్లో మిమ్మల్ని కాపాడుతాయి. కొన్ని సంఘటనలు జనవరి నెలలో 3వ వారంలో జరిగేటువంటివి కొంత మీకు నిరుత్సాహాన్ని కూడా కలిగించవచ్చు. అయినప్పటికీ స్త్రీలు, పురుషులు ఎవ్వరితో వాదోపవాదాలు మాత్రం పెట్టుకోకండి. తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కొంత ఆరోగ్యపరమైనటువంటి సూచనలు మాత్రం తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. కన్యారాశి విద్యార్థిని విద్యార్థులకు అతి తొందరలోనే విదేశీ ప్రయాణం సిద్ధించబోతోంది, గుర్తుపెట్టుకోండి. ఇక కన్యారాశి వారికి పరిహారాలు: సోమవారం దక్షిణామూర్తి స్వామి వారి ధ్యానం చేయండి. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. విద్యార్థులు అద్భుతమైనటువంటి మేధస్సు పెరుగుతుంది. మంగళవారం దుర్గాదేవికి నిమ్మకాయల్లో రాహుకాలంలో దీపారాధన చేయండి. వీలైతే బుధవారం నాడు గణపతి ఆలయంలో 21 కుడుములు సమర్పించండి. మాస చతుర్దశి, మాస శివరాత్రి రోజున ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి. బుధవారం నాడు రామరక్షా స్తోత్ర పారాయణం చేయండి. శనగలు, మినుములు, ఉలవలను దానం చేయడం కూడా కన్యారాశి వారికి చాలా మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. గోక్షేత్రంలో గోవులకు మీ వంతుగా ఏదైనా గ్రాసాన్ని సమర్పిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది కన్యారాశి వారికి. కన్యారాశి వారు ఈ మాసమంతా జపించవలసినటువంటి నామము శ్రీ సాంబ సదాశివాయ నమః. శ్రీ సాంబ సదాశివాయ నమః. ఈ నామాన్ని ఈ మాసమంతా జపించడం చేయండి, సరిపోతుంది. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి. లోకాః సమస్తాః సుఖినో భవంతు.